ఓం శాంతి. ప్రాణప్రియమైన, గౌరవనీయులైన, మదిరాతి మధురమైనటువంటి ఆదిరతన్ దాదీ గారి స్మృతులను గూర్చి లూధియానా సేవా కేంద్రంలో నిమిత్తంగా ఉన్న రాజ్ బెహన్ తన మనోభావాలను ఇలా వ్యక్తీకరిస్తూ ఉన్నారు. గౌరవమిచ్చుటలో దాదీ రికార్డ్. దాదీ నన్నెల్లప్పుడూ రాజీ అని పిలిచేవారు. దాదీ గారు అందరినీ చాలా గౌరవించేవారు. నేను దాదీ గారిలో ఈ విశేషతను చూశాను. బ్రహ్మబాబా లౌకిక కోడల్ బ్రిజేంద్ర దాదీ వస్తే దాదీ దాదీ అంటూ పక్కలో కూర్చోబెట్టుకునేవారు. నిర్మల శాంత దాదీ గారు బ్రహ్మబాబా లౌకిక కుమార్తె వస్తే ఇతర ఏ దాదీలు వచ్చినా సరే వారిని కూడా ఎంతో గౌరవించేవారు. దాదీ వద్ద ఏదైనా ప్లాన్ ఉండినా, వారికి ఏదైనా ప్రేరణ కలిగినా సోదరీలతో, మధుబన్ నివాసీలతో చర్చించిన తర్వాత క్లాస్లో అందరి ముందు వినిపించేవారు. ఆ ప్లాన్లో అందరి శుభభావనలు కలుపుకున్నట్లు అనిపించేది. సమూహమును తయారు చేయు ఈ గుణం నా మనస్సును చాలా ఆకర్షించింది. దాదీ గారు చాలా రమణీయముగా ఉండి వినోదము కలిగించేవారు. ఒకసారి దాదీ గారు లూధియానాకు వచ్చారు. ఒక మాత దాదీ గారికి ఊలు టోపీ తయారు చేసుకొని తీసుకొని వచ్చారు. ఒక సోదరి వెండి విజిల్ తీసుకొని వచ్చింది. దాదీ టోపీ పెట్టుకొని ఈల ఊదసాగారు. ఈ విధంగా అందరికీ చాలా వినోదం కలిగించారు. ఒకసారి నాకు ఆపరేషన్ జరిగింది. నేను మధుబన్ మీటింగుకు వెళ్ళలేకపోయాను. దాదీ గారు ఒక పెద్ద సోదరితో చాలా బహుమతులు, విశేషమైన యాద్ప్యార్ పంపించారు. ఏ విషయం జరిగినా హృదయపూర్వకంగా విని పరిష్కరించేవారు. ఒకసారి నేను ఒక సమస్య గురించి దాదీ గారితో వివరంగా మాట్లాడాను. 2 రోజుల తర్వాత దాదీ నాతో, నేను పూర్తిగా విషయం తెలుసుకున్నాను. ఈ విషయాన్ని పూర్తిగా మరచిపో అని చెప్పారు. వారు చెప్పిన వెంటనే నేను వారి స్నేహంలో జరిగినదంతా మర్చిపోయాను. ఈ విధంగా వారు స్వయం తేలికగా ఉండి అందరినీ తేలికగా చేసేవారు. దాదీ గారు అవ్యక్తమైన రోజున దాదీ గదిలో యోగా కార్యక్రమానికి వెళ్ళాను. నేను దాదీ గదిలో అడుగు పెట్టిన వెంటనే పూర్తిగా అశరీరి అయిపోయాను. నేను మొట్టమొదటిసారి ఇంత తేలికతనము అనుభవం చేశాను. ఓం శాంతి. ప్రకాష్ మణి దాదీ గారి అమృత వచనాలు. స్వయాన్ని నిమిత్తమని భావించి సదా నిశ్చింత చక్రవర్తులుగా, చింతాముక్తులుగా కండి. మనమంతా చింతలేని చక్రవర్తులం, బాబా పిల్లలం. సదా దుఃఖము లేని పురమునకు చక్రవర్తులం. చాలామంది నన్ను, దాదీ మీకు ఏదైనా చింత ఉందా అని అడుగుతారు. ఎందుకంటే ఇంత పెద్ద కార్య వ్యవహారంలో చాలా విషయాలు ఉంటాయి అని అందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి నిమిషం అనేక విషయాలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు ఒకటిలో రెండవది, రెండవ దానిలో మూడవది వస్తే చింత ఉండాలి కదా. కానీ నాకు బాబా నుండి నిజంగా వ్యక్తిగత వరదానం ఉంది. నాకు ఏ చింత లేదు, ఫికర్ లేదు, దేనిని గురించి చింతన నడవదు. అందుకు కారణం ఏమిటి అంటే నేను కేవలం నిమిత్తము. చింత చెయ్యాల్సిన తండ్రి చింత చేసుకొని నేనెందుకు చేయాలి?
నా రచన నాకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కదా నేను చింతించాలి. రచన మీదే. ఏ రోజైతే బాల్యంలోని ఇంటి నుండి బాబా దగ్గర అడుగుపెట్టానో ఆ రోజు బాబానే నాకు స్వంతమైపోయారు. ఇక ఏది లేదు. బాల్యంలో కూడా అనాసక్తి భావనతోనే అన్ని కార్యక్రమాలు చేస్తూ చదువుకుంటూ ఉండేదానిని. 14, 15 సంవత్సరాల లోపు బాబా దగ్గరికి ఎప్పుడైతే వచ్చేసానో ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను అస్సలు లౌకిక ఇంటి వైపు చూడనే లేదు. ఒకసారి బాబా అన్నారు, మీరందరూ తయారయ్యారు, 14 సంవత్సరాల బట్టీలో పరిపక్వ స్థితికి చేరుకున్నారు. ఇక లౌకిక కుటుంబీకుల వద్దకు వెళ్ళి ఈ జ్ఞానామృతం త్రాగించి రండి అని. అయితే కొద్దిమంది వెళ్ళారు. నాకు చెప్పారు బాబా వెళ్ళమని. నేనన్నాను, బాబా నాకేది లేదు, ఎవ్వరూ లేరు, నేను మరణించాను అక్కడ లౌకికంలో, ఇక్కడ జీవిస్తూ ఉన్నా. మరణించిన వారికి ఏది గుర్తు ఉండదు కదా అన్నాను. బాబా అన్నారు, విజయీ బిడ్డ నీవు పాస్ అయ్యావు అని. బాబా రచన అయినప్పుడు అంతా నేనెందుకు యోచన చేయాలి, ఎందుకు చింతించాలి? బాబా మీరే యోచన చేయండి, మీరే చింత చేసుకోండి. మీరు నన్ను ఏ పని చేయమంటే అది చేస్తాను. చేయించేవారు మీరే, నేను కేవలం నిమిత్తం. మంచిగా అయినా చేయించేది మీరే, తప్పు జరిగిన బాధ్యత మీదే. కనుక ఇక చింత ఎందుకు? ఏదైనా విషయం ఉంటే ప్లాన్ చెయ్యండి, సలహాలను ఇచ్చుకోండి. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఈ చింత దేనికి? చింత చితితో సమానం. నేనెప్పుడు చింతించను. మీరు ఎప్పుడైనా నేను చింతించుట చూశారా? సద్గురువైన స్వామి చింతల నుండి దూరం చేసేశారు. కనుక కావాలి అంటే వారు చింతించని నేనెందుకు చింత చేయాలి? కనుక సంగమయుగ విశేషతే చింతలేని చక్రవర్తులుగా కండి. మీరందరూ బాప్దాదా హృదయ సింహాసనంపై కూర్చోండి. అలా కూర్చుంటే దేనిని గురించి చింత ఉండదు. ఏది తినిపిస్తే అది తినాలి, ఏది ధరింపచేస్తే అది ధరించాలి. ఒకవేళ వారు మనల్ని బికారి పాత్రలో ఉంచాలి అనుకుంటే అందులో కూడా మనకు సంతోషమే. రాజకుమారుడిలాగా పాలన చేసినా సంతోషమే. ఇక చింత ఎందుకు? బాబా సేవ చేయమంటారు, నేను కూడా సేవ చేయమనే చెప్తాను. బాబా జ్ఞాన సరోవరం కొరకు స్థలమును తీసుకోమన్నారు. భూమి తీసుకున్నాం మధుబన్లో. అకాడమీ నిర్మించమన్నారు. అలాగే మీరు చెప్పినట్లే చేస్తాము, అంతే, అంతకుమించి మరేమీ లేదు. నేను బాబాతో, బాబా మీరు భోలానాథుడు, భండారము మీది, భండారంలో ఏముందో మీకు తెలుసు, మీరు తినిపిస్తారు, మేము తింటాము అని అన్నాను. బాబా కూర్చొని ఉన్నారు. మీరు తయారు చెయ్యండి అని చెప్పారు. ఆ జ్ఞాన సరోవర్ కట్టడానికి ఒకరు 5 రూపాయలే పంపారు, ఒకరు 5,000 పంపారు, కొంతమంది ఎంతో కొంత పంపించారు. బాబా పిల్లలు లక్షల మంది ఉన్నారు. పేదల పెన్నిదైనా బాబా వారి పేద పిల్లల పైన పైసా పైసను సఫలం చేశారు. జ్ఞాన సరోవరం తర్వాత శాంతివనం తయారు చేయించారు. ఇది ప్రాక్టికల్ ఉదాహరణ. బాబా మనలను చింతలేని చక్రవర్తులుగా చేశారు. ఎంత ఇస్తారో అంత చేస్తాం, ఎంత ఆజ్ఞాపిస్తారో అంత చేస్తాం. మనది ఒకే మంత్రం, చిత్తం ప్రభు జీ హుజూర్.
మేము హాజరుగా ఉన్నాం బాబా అని సదా అంటూ ఉండాలి. వారే ప్రభువు. వారు ఏమి ఆజ్ఞాపిస్తే అదే చేస్తాం. మరి ఇంకెందుకు చింతించాలి? ఎండిపోయిన రొట్టెని తినమన్నా తింటాం. 36 రకాల భోజనాన్ని తినమన్నా తింటాం. మాకు రెండూ సమానమే. కొంతమంది యోగులు గుహలలో ఉంటారు. ఎన్నో నెలలు కేవలం నీటితోనే గడుపుతారు. అలాంటి సమయం వస్తే మనం కూడా నీటితోనే గడుపుదాం. అయితే ఇంతవరకు అలాంటి సమయం రాలేదు. ఇంతకు దీని భావం ఏమిటి అంటే, చింత లేకుండా ఉండండి. చింతలన్నీ పూర్తిగా త్యాగం చేయండి. ఏమొచ్చినా, ఎలా వచ్చినా, ఏమి తినిపించినా, ఎక్కడ నిద్రపుచ్చినా అన్నిటి యందు తృప్తిగా ఉండండి. సంతుష్టమణులుగా ఉండండి. సంతోషంగా ఉండండి. సంతోషం అనే బలవర్ధకమైన ఆహారం తినండి. దిల్కుష్ మిఠాయి తినండి, తినిపించండి, అంతే చాలు. ఇతర చింత ఎందుకు వస్తుంది? అప్పుడప్పుడు సంఘటనలో ఉన్నప్పుడు పరస్పరంలో అంతో ఇంతో భావ స్వభావాలలో వస్తారు. కొద్దిగా చింతన నడుస్తుంది. దీనికి కూడా పద్ధతి నేర్చుకోండి. ఇరువురు కలిసి ఉంటారు. పరస్పరము సరిపడకుంటే వారు చెడ్డవారు అనేస్తారు. వారేమంటారు? మీరు చెడ్డవారు అని అంటారు. కనుక మీరు చెడ్డవారే, వారు చెడ్డవారే. కానీ ఏదో ఒక మంచి ఉంటుందా లేదా? కనుక మంచిని ఎందుకు తీసుకోరు? మంచిగా మాట్లాడితే చెడు దానంతట అదే సమాప్తం అవుతుంది. చెడును చూసి మాట్లాడకండి, మంచిని చూసి మాట్లాడండి. మీరు శుభభావన ఉంచితే శుభభావన ద్వారా మీ కామనలు పూర్తి అవుతాయి. ఇక మనం ఎందుకు కొట్లాడాలి? సంఘటనలో ఉన్నారు అనుకోండి, మీరు ఏదైనా చెప్పారు అనుకోండి, నేను ఆ మాట అంగీకరించకపోతే నా మాట మీరు వినలేదే అని మీకు నేను చెడ్డవారిగా అనిపిస్తే దానిని జిద్దు, హఠము అంటారు. ఎవరైనా మీ మాట వినలేదు, జిద్దు చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ మాటను వదిలేయండి. వారంతకు వారే చల్లబడిపోతారు. వారిని బాగు చేయాలి అని మీరు ప్రయత్నిస్తారు. కానీ వారు మిమ్ములను బాధిస్తే మీరు మరో యుక్తి చెయ్యండి. సరి అయిన రైట్ విషయాన్ని తెలుపుట మన కర్తవ్యం. అది ఎదుటి వారు అంగీకరించాలి. అయినా ఎవరైనా నడవలేదు, జిద్దు చేస్తే అది వారికి వికర్మగా అవుతుంది. మనము వారి పాపకర్మకు సహయోగిగా కారాదు. వారు వికర్మ ఒకటి చేస్తే మనం కూడా మరో వికర్మ చేయకూడదు. పాపకర్మ ఏదైనా తప్పు ఎవరైనా చేశారు, మనం చేయలేదు, మన తప్పు ఏమీ లేదు. అయితే మనం సారీ బ్రదర్, సారీ సిస్టర్, ఓం శాంతి, అంతే. అక్కడికి ఆ మాట సమాప్తం అవుతుంది. ఎక్కిన వేడి దానంతట అదే చల్లబడిపోతుంది. మనము సారీ చెప్పినందున మన దుస్తులేమి మైల పడిపోవు కదా. సారీ చెప్పినందున కనీసం ఎదుటి వారి బుద్ధి చల్లబడింది. ఓకే, మీ ఇష్టం, మీరెలా కావాలి అనుకుంటే అలాగే, అంతే, సమాప్తమైపోతుంది. దాన్నే పట్టుకొని ఎందుకు సాధిస్తారు? శ్రీమతం ఆజ్ఞాపించినట్లు మనం నడుచుకోవాలి. ఇది మన ధర్మం. ధర్మము అనండి, ఆజ్ఞ అనండి, మర్యాద అనండి, శ్రీమతం అనండి, చాలు. పరస్పరం తగులాడమని మేమెప్పటికీ ఒకరితో ఒకరు తగులాడుకోము, మూడాఫ్ చేసుకోము అని నిర్ణయించుకోండి. మన్మతమును అనుసరించండి అని శ్రీమతం ఏమైనా చెప్పిందా? పరస్పరం తగులాడమని, మూడాఫ్ చేసుకోమని, మన్మతాన్ని అనుసరించమని శ్రీమతం చెప్పిందా? కనుక ఎల్లప్పుడూ తండ్రి ఆజ్ఞను అనుసరించండి.
అడుగడుగునా శ్రీమతమును అనుసరిస్తున్నానా అని చార్టు పెట్టుకోండి. శ్రీమతమును అనుసరించలేదు అంటే వికర్మ చేసినట్లే. శ్రీమతంలో అన్ని ధారణలు వచ్చేస్తాయి. ప్రతిరోజు మురళి వినమని, అమృత వేళలో నిద్ర లేవమని, జ్ఞాన స్నానం చేయమని, మర్యాదలను అనుసరించమని, పవిత్రంగా ఉండమని, బ్రాహ్మణ కులమును గౌరవించమని శ్రీమతం చెప్తుంది. ఇవన్నీ శ్రీమతమే కదా. సేవ చేయమని, అందరికీ బాబా పరిచయం ఇవ్వమని, ఇదంతా శ్రీమతమే. కనుక బాబా మరియు శ్రీమతం అంతే. శ్రీమతం యోగ యాత్రను అభ్యసించమంటుంది. ఇది చివరి శ్రీమతం యొక్క ఆజ్ఞ. అందువలన ఇప్పుడు పాత సంస్కారములన్నింటినీ సమాప్తం చేయుటకై బాబా శ్రీమతమునిచ్చారు. ఏకాగ్రతను అభ్యాసం చేయండి, అశరీరీలుగా కండి. ఈ అభ్యాసం బలహీనతలను, లోపాలను సమాప్తం చేస్తుంది. కనుక అశరీరీ కావడానికి కూడా ఏకాగ్రత అభ్యాసం చేయాలి. బలహీన సంస్కారాలను ఈరోజే స్వాహ చేయండి. తప్పులను మనస్ఫూర్తిగా రియలైజ్ చేసుకొని, అనగా గ్రహించి పశ్చాత్తాపడి దిద్దుకొనుట. దీనికోసం మీలో ఏ బలహీనతలున్నాయో కనీసం 100 సార్లు ఒక్కొక్కటి వ్రాయండి. ఒక్కొక్కటి 100 సార్లు వ్రాయాలి. బాబాను క్షమించమని అడగండి. సభలో వినిపిస్తే దేహ అభిమాన సంస్కారము సమాప్తమవుతుంది. లేకుంటే శిక్షలు అనుభవించాల్సి పడుతుంది. ఈశ్వరీయ మర్యాదలకు విపరీతమైన విషయాలు, పరస్పరంలో నవ్వుకోవడం, వినోదము కలిగించడం, టీవీ చూడడం మొదలైన వాటన్నింటినీ ఇప్పుడు సమాప్తం చేసేయండి. యోగ బలాన్ని జమ చేసుకోండి. మనం బ్రాహ్మణ కుల భూషణులము. మన నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. ఎప్పుడు కూడా చెడు మాటలు వెలువడరాదు. కొంతమంది నోటి నుండి వెంటనే తిట్లు మాటలు వస్తాయి. చాలా చాలా చెడ్డ మాటలుగా ఉంటాయి. ఒక్క సెకండ్లోనే ఎవరినైనా 4-5 తిట్లు తిట్టారు. ఒకరికొకరు చొక్కా పట్టుకొని తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఇది బ్రాహ్మణులైన మనము చేయరాదు. ఇవి బ్రాహ్మణుల లక్షణాలు అస్సలు కావు. ఎవరినైనా తిట్టినా కొట్టినా నీకు నొప్పి కలగదా? మనమందరూ క్రోధముక్తులు అవుతాము అని పక్కాగా ప్రతిజ్ఞ చేశాం. మీ వారు అనుకుంటే, లేదు మిమ్మల్ని ఎవరైనా తిట్టినా కొట్టినా బాధ ఎలా అవుతుందో అలాగే అందరికీ అవుతుంది అనే జ్ఞానం ఉండాలి. బాబాతో ఇంత పక్కా ప్రతిజ్ఞ చేశాక క్రోధముక్తులు అవుతాము అని దృష్టి, వృత్తి సదా పావనంగా ఉండాలి. ఇటువంటి సత్యమైన ప్రతిజ్ఞ చేయండి. అచ్చా, ఓం శాంతి. మన ప్రియాతి ప్రియమైన దాది గారి ఈ అమృత వాక్కులను విన్నాం. దాది చెప్పిన విధంగా ఇప్పుడు మనం ఏ లోపాలున్నాయో, ఏ బలహీనతలున్నాయో, ఏ తప్పు మీ ద్వారా జరుగుతోందో, ఏ తప్పు అయితే పురుషార్థానికి అడ్డంకిగా ఉన్నతంగా కాకుండా చేస్తూ ఉందో వాటిని ఒక్కొక్కటి 100 సార్లు వ్రాసి బాబాను క్షమించమని అడిగి, ఇక మీదట ఆ తప్పులు జరగకుండా ప్రతి సెకండు అటెన్షన్ ఉంచుకొని నడవడమే మనము దాది గారికి ఇచ్చేటటువంటి సత్యమైన నివాళి. అది ఇప్పుడే మొదలెడదాం. సుఖము, దుఃఖము,
నిందా స్తుతులలో సమానంగా ఉండే సహనశీలురే అందరికీ ప్రియులు. మన చదువులో అంతిమ పరీక్ష గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులగుట అనగా కర్మాతీతులగుట. మనం పరీక్షలో పాస్ అయితే విజయమాలలో విజయరత్నంగా అవుతాం. మనం ఎవరు? మనం పరంపిత పరమాత్ముడి డైరెక్ట్ సంతానం. మన పరివారం ఏది? భాయి లేక సోదరి సోదరులు. ఇదంతా మనీశ్వరీయ పరివారం అనగా కుటుంబం. మన చదువుల్లో ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయో జ్ఞానము, యోగము, ధారణ, సేవ, పవిత్రత అన్ని సబ్జెక్టులను చెక్ చేసుకోండి. 1. నా బుద్ధిలో అన్ని జ్ఞాన పాయింట్లు చక్కగా ధారణ అవుతున్నాయా? ఏ సమయంలోనైనా ఏ విషయం గురించైనా నేను జ్ఞానయుక్త జవాబును ఇవ్వగలనా? జ్ఞానయుక్త ఆత్మలుగా అయితే జవాబు ఇవ్వగలం. 2. నా యోగ స్థితి ఎట్లున్నది? సెకండ్లో దేహ అభిమానం నుండి దూరం కాగలనా? 3. నా వద్ద సర్వశక్తుల రిజల్ట్ ఎలా ఉంది? సమయానికి అన్ని శక్తులు హాజరవుతున్నాయా లేక సమయం గడిచిపోయాక వస్తున్నాయా? 4. నా జీవితంలో అన్ని విలువలు ఉన్నాయా? ఇంకా ఏ గుణము తక్కువగా ఉంది? ఏ బలహీనత ఉంది? 5. ఎంతవరకు నిర్మోహిగా అయ్యాను? దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలపై బుద్ధి ఎంతవరకు వెళ్తోంది? 6. ఎంతవరకు నేను మాయాజీత్, జగత్ జీత్, విజయీ రత్నంగా అయ్యాను? 7. నా నిశ్చయం ఎంతవరకు ఉంది? డ్రామాలో ప్రతి దృశ్యంలో సంపూర్ణ నిశ్చయం ఉందా? స్వయం పైన పూర్తి నిశ్చయం, నమ్మకం ఉందా? మరి పరివారంలో నమ్మకం ఉందా? బాబా గారి ఒక్కొక్క మాటపై నాకు స్థిరమైన నిశ్చయము, నమ్మకం ఉందా? ఏ విధంగా ప్రశ్నపత్రం ఉంటుందో అదే విధంగా స్వయంలో స్వయమే ఇలా అనేక ప్రశ్నలు తయారు చేసుకొని స్వయాన్ని ప్రశ్నించుకొని దానికి జవాబులు రాయండి. అప్పుడు మన చార్ట్ గురించి మనకే స్పష్టమవుతుంది. తర్వాత నేను ఆల్రౌండ్ నంబర్ 1గా ఉన్నానా లేక నంబర్ 2లో ఉన్నానా అని చూసుకోండి. అన్ని పరీక్షలలో ఎంతవరకు పాస్ కాగలను? నిర్భయంగా ఉండే విషయం గురించి పరీక్ష వస్తే నేను నిర్భయంగా ఉండగలనా లేక పిరికి పందగా అవుతానా? అలాగే దేహ అభిమాన పేపర్ వస్తే దేహి అభిమానిగా ఉండగలనా లేదా? ఎందుకనగా దేహ అభిమానం మనల్ని క్రిందకి తీసుకొని వస్తుంది. ఒక్కొక్కసారి సత్యంగా జవాబు చెప్పకుండా భయం వలన సత్యము చెప్పేస్తారు. దానికి కారణం భయము లేక దేహ అభిమానం. ఈ పరీక్షలన్నింటిలో పాస్ అయితే ముక్తి లభిస్తుంది. స్వయం శ్రమ చేసి చెక్ చేసుకొని విజయులుగా కావాలి. అలాగే పవిత్రత సబ్జెక్ట్లో మనస్స అనగా వృత్తి, దృష్టి, ఆ తర్వాత వాచ, సంబంధములు, సంకల్ప వికల్పాలు మొదలైనవన్నీ ఎంతవరకు యథార్థంగా ఉన్నాయి? మొదట మీకు మీరే మార్కులు వేసుకోండి. వాచ, కర్మణాలు నాకు ఫుల్ మార్కులు వస్తున్నాయా? స్వయం సాక్షిగా ఉంటూ స్వయమును ఎంతవరకు విజయుడిగా అయ్యాను అని చూసుకోండి. ఇలా అనేక పాయింట్లు ఉన్నాయి. డ్రామాపై నేను స్థిరంగా ఉంటున్నానా? ఇప్పుడు జరిగేది మంచిదే, జరిగిపోయింది కూడా మంచిదే, జరగబోయేది కూడా ఇంకా ఇంకా మంచిదే. కనుక నా స్థితి అన్ని పరిస్థితులలో స్థిరంగా ఉంటున్నదా? ఇతరులను చూసి డ్రామాలో ఇది వీరి పాత్ర అనిపిస్తోందా? అన్ని పాత్రలు చూస్తూ సాక్షి స్థితిలో ఉండి నా పాత్ర నేను చేస్తున్నానా? లేక ఎవరినైనా చూసి అసహ్యము, ద్వేషము కలుగుతున్నాయా? లేక దయా, కరుణ కలుగుతున్నాయా? శుభభావన, సద్భావన ఉన్నాయా?
దీనినే శుభ ఆశీస్సులు అంటారు. శుభ భావనలు అనగా శుభాశీస్సులు. ఇలా అనేక పాయింట్లు మీకు మీరే మననం చేసుకోండి. స్వయాన్ని చెక్ చేసుకొని మీ పేపర్ మీరే తయారు చేసుకోండి. తర్వాత విజయమాలలోకి వచ్చుటకు ఏ విశేషతలు ఉండాలి, నేను ఆ విశేషతలను నా జీవితంలో ఎంతవరకు తీసుకొని వచ్చాను. మనందరినీ బాబా తమ సమానం వరదానులుగా చేశారు. వరదానాలతో భరపూరుగా చేశారు. బాబా ఈ సమయాన్ని శ్రేష్టమైన సంపాదన కొరకు ఇచ్చారు. కనుక దీని పూర్తి లాభమును తీసుకోండి. మన స్థితి బాగుంటే ఇతరులకు సులభంగా బాణం తగులుతుంది. మన స్థితి ప్రభావం ఇతరులపై కలుగుతుంది. స్వచ్ఛమైన పాలైన ఒక్క నిమ్మరసం చుక్క లేక కొద్దిగా పెరుగు వేస్తే అవి విరిగిపోతాయి. వాస్తవానికి ఆత్మలైన మనం కూడా స్వచ్ఛమైన వారమే. అందులో కొద్దిగా దోషం చేరినా దాని ప్రభావం మంచి స్థితిపై తక్షణం పడుతుంది. కనుక మనం చాలా చాలా స్వచ్ఛమైన ఆత్మలం. మనం పాల కంటే స్వచ్ఛమైన వారం. మనం ఇతరుల సాంగత్య దోషం లేకవచ్చుట పెద్ద తప్పు. అది కనీసం సాంగత్యపు రంగు తగలను కూడా తగలరాదు. దీనిని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మెజారిటీ అవస్థలపై ప్రభావం పడుట కారణము సాంగత్య దోషం. పేరే సంగ దోషము. ఒక సాంగత్యం మంచిదిగా ఉంటుంది, మరొకటి క్రింద పడేస్తుంది. కనుక సాంగత్యం గురించి చాలా హెచ్చరికగా ఉండాలి. ఎందుకనగా మనస్సు బుద్ధిపై దాని ప్రభావం చాలా పడుతుంది. అచ్చా, ఓం శాంతి. దాది గారి అమూల్యమైనటువంటి ధారణాయుక్తమైన అమృత వచనాలను మనం ఆచరణలోకి తీసుకొస్తూ దాదీకి సత్యమైన నివాళులను అర్పిస్తున్నాం. ఓం శాంతి.